ఖమ్మం కార్పొరేషన్ టీఆర్ఎస్ వశమైంది. మొత్తం 50 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 30 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 6 డివిజన్లలో విజయం సాధించింది. లెఫ్ట్ పార్టీలు 2 చోట్ల, వైఎస్ఆర్సీపీ 2 చోట్ల గెలుపొందాయి. టీఆర్ఎస్ విజయంతో గులాబీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అటు వరంగల్ కార్పొరేషన్ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 58 డివిజన్లకు గాను ఇప్పటికే టీఆర్ఎస్ 36 డివిజన్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 3 డివిజన్లు, బీజేపీ 1 డివిజన్ గెలుచుకున్నాయి. స్వతంత్రులు 4 స్థానాలు దక్కించుకున్నారు. మరొక గంటలో పూర్తి ఫలితాలు వచ్చేస్తాయి. వరంగల్లో కౌంటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, టీఆర్ఎస్ గెలిచిపోయింది. అయితే పూర్తిగా మెజారిటీకి సంబంధించిన లెక్కలు ఎంతసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న లెక్కలు ఏమిటి? భరత్, వరంగల్ కౌంటింగ్ హాల్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రేటర్ వరంగల్కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుమి మోగిస్తుంది. 58 డివిజన్లకు గాను ఇప్పటికల్లా దాదాపు మెజారిటీగా ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు 58 డివిజన్లకు గాను 40 డివిజన్లలో టీఆర్ఎస్ విజయ దుందుమి మోగించింది. 3 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ అంటే స్వతంత్ర అభ్యర్థులు, 1 స్థానం బీజేపీ, 1 స్థానం సిపిఎం. ఇంకా టీడీపీ ఖాతా తెరుచుకోలేదు. సో ప్రధానంగా రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రధానంగా టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలుపొందింది. 58 డివిజన్లకు గాను 40 డివిజన్లు గెలుపొందింది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మరొక 7 డివిజన్లకు పైగా టీఆర్ఎస్ గెలుపొందే అవకాశం ఉంది. అంటే మనకున్న ఇప్పటివరకు అప్డేట్ సమాచారం ప్రకారం మెజార్టీగా అన్ని స్థానాలు గెలుపొందాయి. కాబట్టి మేయర్ స్థానాన్ని ఇప్పటికే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో మనం చూస్తున్నాం అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. బయట విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బీజేపీ ఒక స్థానానికి పరిమితమైంది. టీడీపీ ఇంకా ఖాతా తెరుచుకోలేదు. సిపిఎం 1 స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ 3 స్థానంలో గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానంలో గెలిచారు. సో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా చాలా విజయోత్సాహంతో ఉన్నారు. కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ సాధిస్తున్న అభివృద్ధి పథకాల, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకునే ఓటర్లు తమకు పట్టం కట్టాలని టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్ చెప్తున్నారు. గెలుపొందిన ప్రతి అభ్యర్థికి కూడా వెంటనే పత్రాలు అంటే గెలుపు పత్రాలు కూడా ఇచ్చేస్తున్నారు. గెలుపు పత్రాలు తీసుకొని ఆయా నియోజకవర్గాల వారీగా విజయోత్సవ ర్యాలీలు, విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు. నా దగ్గర ఉన్న సమాచారం మేరకి 1వ డివిజన్ నుంచి భిక్షపతి గెలుపొందారు. ల్యాదెల్ల 2వ డివిజన్ నుంచి బాలయ్య, 3వ డివిజన్ నుంచి మౌనిక, 10వ డివిజన్ నుంచి కుందాల రాజేందర్ టీఆర్ఎస్. అంటే నేను టీఆర్ఎస్ గెలుపొందిన వారి పేర్లు చదువుతున్నాను. 11వ డివిజన్ నుంచి రాధిక, 12వ డివిజన్ నుంచి సులోచన, 14 నుంచి బయ్యస్వామి, 21 నుంచి రజిత, 22వ డివిజన్ నుంచి భాగ్యలక్ష్మి, 23వ డివిజన్ నుంచి కత్తెరశాల వేణుగోపాల్, 24వ డివిజన్ నుంచి గుండా ప్రకాష్, 25వ నుంచి రిజ్వానా, 26వ నుంచి గుండా ప్రకాష్, 34 నుంచి జోరిక రమేష్, 36వ డివిజన్ నుంచి అబూబకర్, 37వ డివిజన్ నుంచి కె కురమైన సాంబయ్య, 41వ డివిజన్ నుంచి సిరాజుద్దీన్, 42వ డివిజన్ నుంచి వీరగంటి రవీందర్, 43 నుంచి అచ్చా విద్యాసాగర్, 44 నుంచి అనిశెట్టి మురళి, 50 నుంచి దాస్యం విజయభాస్కర్, 27 నుంచి వద్దిరాజ్ గణేష్. అదేవిధంగా నా మధ్య గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నా మధ్య చాలా స్వాతి ఒకే ఒక స్థానంలో గెలుపొందారు. స్వాతి గారు కంగ్రాట్స్. చెప్పండి, మీ విజయానికి ఏమి సాధించారు? గత 20 సంవత్సరాలుగా నా హస్బెండ్ చాడా శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ తరఫున పదవిలో లేకున్నా కూడా
కొన్ని మంచి పనులు చేయడం వలన ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది వీళ్ళు చేయగలరు అనేసి. అందువల్ల నా మీద కూడా నమ్మకం ఉంచి నన్ను గెలిపించారు. థ్యాంక్ యూ స్వాతి గారు, కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ ఇంకా ఖాతా తెరుచుకోలేదని చెప్పవచ్చు. 58 డివిజన్లలో ఇప్పటివరకు 40 టీఆర్ఎస్ గెలుపొందింది. 3 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు, 1 స్థానం బీజేపీ, 1 స్థానం సిపిఎం. ఇకపోతే కాంగ్రెస్ నా మధ్య బీజేపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత మార్తిరెడ్డి ధర్మారావు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ మార్నింగ్ సార్, దాదాపు మెజారిటీ స్థానాల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. కేవలం 1 స్థానం పరిమితం అవడం పట్ల మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? పూర్తి స్థాయిలో మా యొక్క ప్రయత్నాన్ని మేము చేసినాం. ప్రజలు ఇంకా అర్థం చేసుకునే రీతిలో లేరు. బహుశా ఇంకా టైం పడుతుండొచ్చు బహుశా, ఎందుకంటే మొదటిసారి భారతీయ జనతా పార్టీ 50 స్థానాలకు కానీ 50 స్థానాలు పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి 1, 2 అనేటువంటి కాదు, మెజారిటీ అనేటువంటిది కాదు, అన్ని పార్టీలు కూడా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో వరంగల్ అభివృద్ధి చేస్తాం, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి చేస్తున్నామని మీరు ప్రజలకు చెప్పారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనుకుంటున్నారు? ఇంకా బహుశా అర్థం చేసుకోవడానికి ఆలస్యం పెట్టినచ్చు వాళ్ళకు. ఆ యొక్క మెసేజ్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నట్టుగా నేను భావించట్లేదు. ఆ యొక్క అర్థానికి తప్పనిసరిగా అర్థమయ్యే రీతిలో తప్పనిసరిగా ఫలితాలు రాబోయే రోజులు వచ్చి తీరుతాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నం ఎత్తుందో ఈరోజు వరంగల్ నగరం ఉంటుంది. వరంగల్ నగరం మరి జాతీయ స్థాయిలో 12 నగరాల్లో ఒక నగరంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నగరాన్ని చారిత్రక నగరంగా పెట్టిన పరిస్థితులలో ఈరోజు అభివృద్ధి ఒక మంత్రంగా తీసుకొని మరి ప్రజాస్వామ్యంలో గొప్ప మరి వరంగల్ నగరానికి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం మా యొక్క ప్రయత్నాన్ని, మా యొక్క కృషిని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు మనం ఇండిపెండెంట్ 3 అనుకున్నాము. ఇండిపెండెంట్ల సంఖ్య మరొకటి పెరిగింది. 15వ డివిజన్ నుంచి సురేష్ 15వ డివిజన్ నుంచి గెలుపొందారు ఇండిపెండెంట్ అభ్యర్థిని. అంటే ఇండిపెండెంట్ల గెలిచిన వారి సంఖ్య 4 పెరిగింది. టీఆర్ఎస్ 40, స్వతంత్ర అభ్యర్థులు 4, కాంగ్రెస్ 3, బీజేపీ 1, సిపిఎం 1. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఇంకా దాదాపు గంట సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి సిపిఎం నుంచి సోమిశెట్టి శ్రీలత 9వ డివిజన్ నుంచి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తొట్ల రాజు, జక్కుల రమ, అదేవిధంగా ఆవాల రాధికారెడ్డి, మడికొండకు సంబంధించిన ఆవాల రాధికారెడ్డి పైన కూడా కాంగ్రెస్ అభ్యర్థి మౌనిక విజయం సాధించారు. కాకపోతే బీజేపీ నుంచి 45వ డివిజన్ నుంచి ఒకే ఒక సీటు గెలుపొందింది. ఇప్పటివరకు చాడా జ్యోతి అక్కడి నుంచి గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా డివిజన్లకు వెళ్ళి ఆయా నియోజకవర్గాల వారీగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వరంగల్కి సంబంధించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో, కడియం శ్రీహరి నాయకత్వంలో విజయదుందుమి మోగించామని కూడా గెలుపొందిన అభ్యర్థులంతా చెబుతున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కొండా మురళీధర్రావు, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్, అదేవిధంగా పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డిలు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో, ఆయా నియోజకవర్గాల ప్రాంతాల్లో, ఆయా డివిజన్లలో విజయోత్సవ ర్యాలీలు స్టార్ట్ చేశారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ పూర్తయ్యేందుకు మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం 44 టీఆర్ఎస్ గెలుపొందింది, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు, 3 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు, 1 బీజేపీ, 1 సిపిఎం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెంకట్.